అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం పేరుతో మోదీ రాజకీయాలు చేస్తున్నారని, అందుకే తమ పార్టీ ఆ కార్యక్రమానికి వెళ్లడం లేదని అన్నారు రాహుల్ గాంధీ. నాగాలాండ్లో భారత్ జోడో న్యాయ యాత్రలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చాలా సులభమైన విషయమన్నారు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర నాగాలాండ్ కు చేరుకుంది. నాగాలాండ్ రాజధాని కోహిమాలో యాత్ర చేపట్టారు రాహుల్. రామమందిరం ప్రారంభోత్సవంపై తొలిసారి స్పందించారాయన. అది మోదీ చేపట్టిన రాజకీయ కార్యక్రమం అని, బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిసి చేస్తున్న ఫంక్షన్ కు అందుకే తాము వెళ్లడం లేదన్నారు. తమకు అన్ని మతాలు సమానమే అని స్పష్టం చేసిన రాహుల్, హిందూ మత పెద్దలు కూడా ఈ కార్యక్రమానికి వెళ్లడం లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. 22nd January function, a completely political Narendra Modi function. It's become a RSS BJP function. I think that is why the Congress president said that he would not go to the function. We are open to all religions, all practices. Even the authorities of the Hindu religion, the biggest authorities of the Hindu religion, have made their view public about what they think about the 22nd January function, that it is a political function. We made it clear that whoever would like to visit the Ram temple, among our partners, among our parties, is more than welcome to do it. ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు త్వరలోనే పూర్తవుతుందన్న రాహుల్ గాంధీ, ఇది చాలా సులభమైన విషయమన్నారు. కూటమి మధ్య చర్చలు సరైన దిశలో సాగుతున్నాయన్నారు రాహుల్ గాంధీ. కోహిమాలోని ఇందిరాగాంధీ స్టేడియంలో సందడి చేసిన రాహుల్ స్థానిక ఫుట్బాల్ ఆటగాళ్లతో కలిసి కాసేపు ఆడారు. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని, కాంగ్రెస్ ప్రజల్ని ఏకం చేస్తోందన్న రాహుల్, భారత్ జోడో న్యాయ యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. దేశంలో యువత, రైతులు నిరాశలో ఉన్నారని, బీజేపీని ఓడిస్తేనే ప్రజల కష్టాలు తీరుతాయన్నారు రాహుల్ గాంధీ. అయోధ్య రామాలయం ప్రారంభమయ్యే జనవరి 22వ తేదీన రాహుల్ జోడో యాత్ర అసోం చేరుకుంటుంది. ఆ రోజు గౌహతిలోని శివాలయంలో రాహుల్ ప్రత్యేక పూజలు చేస్తారు.